నేను ఎప్పుడో ఒక 1 month అయ్యాక నేను ఫోన్ చేశాను మా మదర్కి నిన్న. నాకు తెలుసురా ఎప్పుడు నా గురించి నేను ఆలోచిస్తాను మదర్. ఎందుకంటే తను అది నమ్మడం ఎప్పుడు నా గురించి ఆలోచించడం కాదా అనేది పాయింటే కాదు అక్కడ అసలు. నాకేంటంటే ఒక మామూలు సంభాషణ అనేది నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంటి అందరూ వచ్చారా, అన్నం తింటావా, ఇలాంటి కైండ్ ఆఫ్. నేను ఎంతసేపు ఒక విచిత్రమైన ఒక ఈవెంటో లేకపోతే ఒక ప్రాక్టికల్ ఇష్యూ నాకు సంబంధించిందో ఒక స్టోరీ ఎలిమెంటో ఇలాంటి నేను కాన్వర్జేషన్లో ఉంటాను, కానీ మామూలు సివిల్ కాన్వర్జేషన్స్ నేను చేయలేను అసలు. అంటే నాకు ఒక రకమైన ఒక డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది అలాంటి అట్మాస్ఫియర్. అందుకని నేను ఎప్పుడు పార్టీస్కి వెళ్ళను, ఎప్పుడు నేను పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఎప్పుడు ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి నేను వెళ్ళను. మీ పెళ్ళికి వెళ్ళను అన్నారు కదా, అభిషేక్ బచ్చన్ పెళ్ళికి వెళ్ళారా లేదా? అభిషేక్ బచ్చన్ పెళ్ళికి ఎందుకు వెళ్ళాలంటే అమితాబ్ బచ్చన్ కొడతానని వార్నింగ్ ఇచ్చారు, ఆయన మీద భయంతో వెళ్ళారు. ఓకే, సో అక్కడ సెల్ఫిష్నెస్. ఎందుకంటే నాకు ఒక ఏలియన్ లాగా ఫీల్ అవుతుంది అక్కడ. ఇక్కడ బయట నుంచి వచ్చిన ఒక అంటే యాక్చువల్లీ నాకు ఒక ఫిజికల్ డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో. సో ఆబ్వియస్లీ నాకు కామన్ టాపిక్ ఉండనప్పుడు ఒక మాట్లాడటానికి అంటే నాకు ఒక మైండ్కి ఒక స్టంట్ అయిపోతుంది అంటే చూడండి, ఒక మై మైండ్ స్టాప్స్ ఫంక్షనింగ్. ఇప్పుడు నేను చాలా ఒక హైపర్ దాంట్లో ఉన్నాను. జస్ట్ మై మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఓవర్ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఒకరోజు మా అమ్మని నేను ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే తను వడ్డిస్తాను, నేదో ఆలోచిస్తున్నాను ఇంకొంచెం చేసుకోను, అమ్మ ఇంకొంచెం వేస్తాను అంటే నేను భోజనం మానేస్తానని చెప్పాను. అదేంటంటే అంటే ఇప్పుడు నేను ఫుడ్ అనేది నేను కేర్ చేయను అసలు, ఆకలి కోసం తింటున్నాను. అప్పుడు నేను ఏదో ఆలోచిస్తా డబుల్ ట్రాక్లో అన్నం తిన్నాను, ఇంకొంచెం వేస్తాను అయినా అంటే నువ్వు నా థాట్ బ్రేక్ చేస్తాను. నా థాట్ బ్రేక్ చేసి ఇంకొంచెం వేసుకోలే వద్దు అనే డెసిషన్ నా నుంచి ఫోర్స్ చేస్తున్నాను. ఫోర్స్కి నేను చాలా నెగిటివ్గా రెస్పాండ్ అవుతాను. కానీ నువ్వు ఒక నేచర్ డ్రివెన్ మదర్ లాగా పిల్లల గురించి పిల్లలకి ప్రేమ చెప్పడానికి తిండి పెడతా ఉంటే వాళ్ళు అది అని నీకు ఒక నేచర్ డిజైన్లోంచి వస్తున్న ఒక ఇన్స్టింక్ట్ అది. అందుకని కాకులు పిల్లులు అన్నీ అయ్యే చేస్తూ ఉంటాయి, మనుషులు తిండి పెడతా ఉంటాయి పిల్లలకి. అప్పుడు కానీ నువ్వు చేసిన యాక్ట్ వలన నాకు ప్రేమ పెరగడం మానేసి తరిగిపోతుంది, ఎందుకంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అని చెప్పా. సో ఇప్పుడు ఇంత థాట్ ప్రాసెస్ నేను క్లియర్గా చెప్పాను కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ మా మదర్ చేయదా పని. ఏ టైం చెప్పండి. సో అలాగే ఇప్పుడు నేను ఒకసారి నేను 10th క్లాస్లో ఎప్పుడు ఉన్నప్పుడు 10th కదా ఇంకా ఐ డోంట్ రిమెంబర్ 9th అలాంటి టైంలో నేను అన్నం మధ్యలో మానేసి అనమాట. ఏదో సగం తినేసి వదిలేస్తే ఎంతమందికి తిండి లేకుండా ఉంటారో తెలుసా, ఇలా అన్నం వేస్ట్ చేయకూడదు అని చెప్పింది మా మదర్. అప్పుడు నేను ఆ మదర్కి అన్నం యాక్చువల్గా వేస్ట్ చేస్తే దేశానికి చాలా ఉపయోగకరం అని చెప్పాను. అది ఎలాగా అంటే ఇప్పుడు నువ్వు ఒక 500 గ్రాములు బియ్యం కొన్నావు, అందరికీ ఇంట్లో పెడతాను ఉదాహరణ చెప్తున్నాను. 500 గ్రాముల్లో నేను 250 గ్రాములే తింటాను అని చెప్పాను అనుకో, 250 గ్రాములే నువ్వు అన్నం వండుతావు, నేను మొత్తం తినేస్తాను. 500 గ్రాములు తింటాను, 500 గ్రాములు పెట్టామనుకో, నేను 250 గ్రాములు తినేసి వదిలేస్తే ఇంట్లో నిల్వ లేదు కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళి కొనాలి. మళ్ళీ కొనాలంటే అప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, అప్పుడు ఫార్మర్స్కి ఎక్కువ డబ్బులు వస్తాయి, దాంతో దేశం ఇంకా సుభిక్షం అవుతుంది అని చెప్పారు. నన్ను నెత్తి మీద కొట్టింది వాడు. ఇవి ఎప్పుడు వాయిలెన్స్ ఎప్పుడు వస్తాయి, మీరు ఇచ్చే లాజిక్ ఆన్సర్ లేనప్పుడే వాయిలెన్స్ వస్తుంది ఎప్పుడైనా. ఇది నేను 9th స్టాండర్డ్ నుంచి మా మదర్ నా నుంచి ఇలాంటి లాజిక్ ఉంటుంది. ఓకే, సో అది టెంపరీ ఇప్పటికి మా మదర్ కూడా ఆల్మోస్ట్ నా డాటర్ లాగే ఈడొక వింత, అంటే మదర్ కాబట్టి ఇంకొంచెం ఈడొక విచిత్రం, అంటే కొంచెం మంచివాడు, మనిషి లోపల మంచోడే కానీ విచిత్రమైన జీవి అనుకుంటుంది. నా డాటర్ ఏమో మనిషి చెడ్డోడే విచిత్రమైన జీవి అనుకుంటుంది. అదొకటి డిఫరెన్స్ మా మదర్కి మా డాటర్కి. అండ్ మీ సిస్టర్స్ సుమన్ మీ అల్లుడేగా, అల్లుడు అంటారా? నాన్నుడు. ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంటుంది సుమన్కి? సేమ్. నాకు అంటే నేను చెప్పాను, నాకు ఇప్పుడు పీపుల్ తోటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్న దాని మీద నాకు ఉండదు. ఏమని పిలుస్తాడు అతను మిమ్మల్ని? నన్ను రాము అంటాడు, రామ్మాయి అంటాడు.
మామానడు. మాయ పేరుతోటి మాయ అంటాడు. ఓకే ఓకే. మామూలుగా అయితే అది డివోర్స్ అయినాక విడిపోతారు, సరే కొంచెం అసూయ పెరిగిపోద్ది, అది ఆ దూరం పెరిగిపోద్ది. కానీ మీ దాంట్లో రివర్స్ అయ్యి అంటే ఇప్పుడు మీది కొంచెం రిలేషన్ కరెక్ట్గా దారిలో పడ్డదా లేదా బలంగా తయారైందా అని అనుమానం. అండ్ ఎందుకంటే మీ వైఫ్ ఇప్పటికీ మీ ఇంటికి వస్తుంటుంది. ఇప్పుడు ఒకటి దాంట్లో పాయింట్, ఇప్పుడు తనుని మా సిస్టర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇది ఇంక్లూడ్ ఈవెన్ బిఫోర్ గాట్ మ్యారీడ్. అండ్ ఆబ్వియస్లీ రిలేషన్షిప్ అనేది నాకు తనకి నా మూలాన్ని అంటే లైక్ ఐ సెడ్ బిఫోర్ అంత నా తప్పది టోటల్గా. బట్ తనకి షీ డజంట్ ఆబ్వియస్లీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ మై మదర్ అండ్ మై సిస్టర్, యూనో ఆ రిలేషన్షిప్ తోటి కంటిన్యూ అవుతుంది. ఈవెన్ నౌ వీఆర్ సివిల్. అంటే ఒకసారి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏ ఫీలింగ్ పోయిన తర్వాత మళ్ళీ అది తిరిగి రాదు అనేది నా బిలీఫ్. అది బికాజ్ ఎమోషన్ అనేది ఒక కాంటెక్స్ట్లో ఉంటుంది అది. ఓకే. సో నేను ఇప్పుడు అప్పుడు ఎంత బ్యాడో నేను దానికన్నా ఇప్పుడు ఇంకా వర్స్ట్గా తయారైనాను. ఇప్పుడు నేను మళ్ళీ మారి రివర్స్లో వెళ్తే ఏదన్నా రావచ్చు, కానీ నేను ఇంకా వర్స్ అండ్ వర్స్ అయిపోయి అసలు నేను ఇప్పుడు ఒక కోల్డ్ బ్లడెడ్ రాక్షసుడు అయిపోయినా నా ఫీలింగ్ అని నాకు తెలుసు అది. సో తను ఇంటికి రావడం, మేము వెళ్ళటం అంతా టోటల్గా వేరే రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతుంది. కాకపోతే దే ఆర్ యూజ్ టు మీ. అంటే ఈడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక యానిమల్ ఉందనుకోండి. యానిమల్ అంటే నేను ఒక పాము ఉంది, ఆ పాము బుసకొడుతుంది, కరుస్తుంది, అది దాన్ని ప్రవృత్తి. సో ఎందుకు కరుస్తున్నావు, ఎందుకు బుసకొడతావు అంటే ఎంత మూర్ఖత్వం. నన్ను మార్చడానికి చూడటానికి కూడా అంతే మూర్ఖత్వం. ఎందుకంటే నేను అది నా డాటర్ ఒకసారి నేను ఒక డిస్క్రిప్షన్ పంపిస్తాను నీకు, ఆ డిస్క్రిప్షన్ చదివితే నీకు ఎవరు గుర్తొస్తున్నారో అని చెప్పు అని ఒక మెసేజ్ పంపింది. అది చదువుతున్నది నాకు ఏమిస్తుంది.